ఆసుపత్రి తిరిగి మెత్తగా వేసి బాబా దాని చేతికి వచ్చింది. మాటలు చూసినావా నువ్వు కనుకనే బాబా ఎవరు సొప్పులు మా కడ పగలు కొట్టుకో మాకు ఇట్లుంటదంటే సొప్పే కడుపుకున్నా నేను చేతుకుంటా నువ్వు జరిగింటే జరిగింది లేదు జరిగేది అది పంచాయతీ వద్దు మేలు ఆ పంచాయతీ వద్దు మేలు అంత పోతుంది నువ్వు ఆ పని అయిపోతుంది వద్దు మేలు మంచిగా తృప్తి అయింది ఇప్పుడు నువ్వు తృప్తి అయింది ఇప్పుడు తెల్లవారు నిద్ర చేయడం నువ్వు వైట్ గుడ్డు చికెన్ గుడ్డు తినద్దు పాలు తాగు మేక పాలు తాగు 9 రోజులు తాగు మేక పాలు 9 రోజులు తాగు మేక పాలు ఆ 9 రోజులు చేస్తా ఉంటే దాని కీరాకు ఎల్లిపాయ ధనియాలు ఉప్పు దంచి మొత్తంలో దంచి మిరియాలు ఎల్లిపాయలు బంగారు పండు 3 కలిసి 9 రోజులు ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. 2 చిన్నపిల్లలు అసలు కూలీ చేసుకుంటూ బతుకుతున్నాం. పిల్లగాళ్ళ బాగాలేకపోయినా మా మామ చూపెట్టేది. అంత స్తోమత లేదు. కూరగాయలు కానీ ఇంట్లో ఆయన తెచ్చేస్తేనే తినేటోళ్ళం. అలాంటిది ఇంకా చివరి స్టేజ్ ఇంకా నా స్టేజ్ అయిపోయింది అనుకున్నా. ఇంకా ఎట్టెట్నో ఒకరోజు ఫోన్ చూస్తుంటే ఫేస్బుక్లో ఇంకోటి చూసిన ఒక కుటుంబానికి అన్నంలా కల్లాడుతుంటే ఆ రోజు ఒక అరగంట బియ్యం ఇచ్చారు. అరగంట బియ్యం ఇచ్చింది అన్నంలా కల్లాడుతుంటారు. 2 పిల్లలు ఒక ఆయన వస్తారు. సరే నాకు కానీ దారి చూపెట్టిద్దని వచ్చిన. కానీ రావడానికి ఆ రోజు అప్పుడు ఛార్జ్ చేయలేవు. ఓ పని వస్తే పోదాం, నేను మేస్తే పని చేస్తాను. ఓ పని వస్తే పోదాం అనుకున్న తెల్లారి పని వచ్చింది. అడ్వాన్స్ 10,000 ఇస్తే అప్పుడు మా భార్య పిల్లల్ని తీసుకొని వచ్చిన. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తిరగలేదు. ఎవరైతే అప్పులో ఇంటికి వచ్చి గోల్ చేసిండ్రో ఇవాళ వాళ్ళు నన్ను అప్పడిగే స్టేజ్కి వచ్చిన. ఇవాళ వాళ్ళే నన్ను అప్పడిగే స్టేజ్కి వచ్చిన. వడ్డీ బాగా వచ్చింది. ఇప్పుడు అన్ని సగాని పైన బాకీలు తిని మొత్తం మీద వడ్డీలు తగిలిపో 4 లక్షలు ఉంటాయి. పెద్ద లక్ష ఏం కాదు. పనులు నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. జాతర నాటికి సాయం చేస్తాను. ఆ రోజు తలకాయ కొట్టిపోయినా. ఇవాళ నేను అనుకున్నా చేసిన. కానీ అయిగాని అప్పులు తీరినాక ఒడి బియ్యం 10 కేజీలు గంటేస్తాను అనుకున్నా. 5 గంటేస్తాను. భార్య పిల్ల అన్న కుటుంబం అంతా వచ్చి